హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి 100 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ట్రిప్లెక్స్ విల్లా అనేది తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే 3 విల్లాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ముందు ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్. ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో అయితే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నట్టయితే కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక 150 నుంచి 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క ప్రైసింగ్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ 3,000-3,500 ఆ రేంజ్లో కనుక ఫ్లాట్స్ చూసేవారు మాత్రం ఒకసారి ఈ హౌస్ని అయితే విజిట్ చేయండి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 3,200 SFTలోనైతే కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఇప్పుడు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే. నమస్తే సార్, మీ పేరు సార్? వేణుగోపాల్ రెడ్డి అండి. అయితే సార్ వాళ్ళది మనకి స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉండేయండి. అవి కూడా మనము ఇంతకుముందు కూడా మనం వీడియోస్ అనేది కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం సార్? లొకేషన్ ఇది కోంపల్లి నుండి ఒక 200 మీటర్స్ లోపలికి ఉంటాం. 150 to 200 ఉంది సార్. 150 to 200 హైవే నుండి దగ్గర ఉంటుంది. అవును, హైవేకి ఇది సెకండ్ బీట్. జస్ట్ బిసైడ్ టు దోలారిదని. మనకి పక్కనే మనకి మారుతి షోరూమ్ బిహైండ్. అదే బిహైండ్. అలాగే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తానండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే ఒకసారి మీ ఫ్యామిలీతో రండి. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు. అలాగే సార్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. సార్, ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా చెప్పండి సార్. ఇలాంటి విధంగా కన్స్ట్రక్షన్ మనము యాక్చువల్లీ ఇదంతా కూడా RCC ఫ్రేమ్ స్ట్రక్చర్ అండి. ఓకే. టైల్స్ అంతా కూడా 5x3 టైల్స్. అండ్ బ్రిక్స్ ఏది వాడింది సార్? రెడ్ బ్రిక్ అండి. మొత్తం రెడ్ బ్రిక్. అయితే సార్, మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ శాండ్ కనబడుతుంది. ఈ శాండ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ కింద అండి. గ్రానైట్ ఫ్లోరింగ్ ఉంది కదా, దాని గురించి మనం తెప్పించాము. ఓకే. కన్స్ట్రక్షన్ అంతా కూడా మనం శాండ్ తోనే వాడాం. మొత్తం శాండ్. సార్, మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏమొచ్చింది సార్? గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఆఫీస్ రూమ్ అండి, లేకపోతే ఒకటి టెనెంట్ పొజిషన్ వాష్మెన్ రూమ్ అని అనుకోవచ్చు. మనం ఎట్లానే పెట్టుకోవచ్చు మనం. ఓకే. ఇది వచ్చేసి 2 కార్ పార్కింగ్స్. మనకి ఒక్క బిల్డింగ్ వచ్చి 2 కార్ పార్కింగ్. ఓవరాల్గా మనకి 3 బిల్డింగ్స్ ఉన్నాయి. 3 బిల్డింగ్స్. సార్, మంచి డైమెన్షన్ వచ్చింది సార్. 13x30 మంచి స్క్వేర్ ఉంది. అవునండి, స్క్వేర్ డైమెన్షన్. సార్, ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ ఏమొచ్చింది సార్? ఫస్ట్ ఫ్లోర్ కిచెన్ అండ్ బెడ్రూమ్ అండ్ హాల్. ఓకే. కామన్ టాయిలెట్. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 బెడ్రూమ్స్. ఓకే. 2 బెడ్రూమ్స్, హాల్ అండ్ డ్రాయింగ్ రూమ్ అండ్ మీకు ఒకటి పూజా రూమ్ ఒకటి. ఓకే. థర్డ్ ఫ్లోర్ సార్? థర్డ్ ఫ్లోర్లో మీకు జిమ్ రూమ్ అండ్ హోమ్ థియేటర్. ఓకే. పార్టీ లాన్ కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి పార్కింగ్ ఏరియా చూసుకున్నట్టయితే 2 SUVs అయితే కంఫర్టబుల్గా పార్క్ చేసుకున్నా కూడా మనకి ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. సార్, ఇందులో మనకి లిఫ్ట్ ఇస్తున్నారా? లిఫ్ట్ కూడా ఉంది, ఇంక్లూడింగ్ లిఫ్ట్. 100 స్క్వేర్ యార్డ్స్లో లిఫ్ట్, ట్రిప్లెక్స్ విల్లా అప్ టు థర్డ్ ఫ్లోర్ వరకు పోతుంది. థర్డ్ ఫ్లోర్ వరకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ కూడా చెప్పుకున్నాం కదండి. మీకు రఫ్లో వీడియోలో కూడా ప్లే చేస్తాను కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి కింద నుండి లిఫ్ట్ వస్తుంది అండి. ఓకే. మనకి ఇక్కడ లిఫ్ట్ వచ్చేసింది. ఇది వచ్చిన తర్వాత ఇందులో వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ ఇది కిచెన్ డైనింగ్, చిన్న డైనింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే మనకి మినిమం అయితే ఒక 4 సీటర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే డైనింగ్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మనం. అంటే అది కిచెన్ డైనింగ్ అనుకోవచ్చు. ఇది మనం పెద్ద కూడా డైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ హాల్ కూడా డైనింగ్ చేసుకోవచ్చు మనం. సార్, ఇది కిచెన్ కూడా పెద్దగా ఉంది కదా సార్. ఒకవేళ మనకి ఐలాండ్ ప్లాట్ఫామ్ కావాలన్నా కూడా కావాలన్నా చేసేయచ్చు మనం. అది ఆప్షనల్. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గానే అయితే ఒక 4-5 అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్లో కూడా మనం వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో అలాగే మనకి దక్షిణాగ్నేయంలో విండోస్ అన్నది కూడా రావడం జరిగింది. ఏదైనా పండుగలు ఉన్నప్పుడు కూడా ఒక ఫ్యామిలీ అందరు కలిసి కూడా గెట్ టుగెదర్గా కిచెన్లో కుకింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో మనకి మినిమం అయితే ఒక 6 to 8 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. సార్, దీని డైమెన్షన్ ఎంత సార్ మనకి? హాల్ డైమెన్షన్ ఇది 30 ఫీట్ అండి. 30. అప్పుడు మధ్యలో లిఫ్ట్ వచ్చింది. 30/12. ఓకే. అలాగే మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో కూడా మనకి విండోస్ అన్నది కూడా రావడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. యాజ్ పర్ మనం వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా హౌస్ వచ్చి చాలా బాగుందండి. పర్సనల్ కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేసి చూడండి. మీ యొక్క కంఫర్టబుల్ బడ్జెట్లోనే మనకి ఈ హౌస్ అనేది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నచ్చిన వారు మాత్రం త్వరపడండి. సార్, ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ వచ్చింది సార్. మనకి ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది. అంటే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చా? లేదు, పేరెంట్ బెడ్రూమ్. పేరెంట్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు, ఇది పేరెంట్ బెడ్రూమ్ చిన్నది. ఇది కామన్ టాయిలెట్ ఒకటి. ఓకే. ఈ ఫ్లోర్కి కామన్ టాయిలెట్ ఇది. ఓకే. ఇది పేరెంటల్ బెడ్రూమ్. పేరెంట్ అనొచ్చు, గెస్ట్ అనొచ్చు.
ఓకే సార్ దీని డైమెన్షన్ ఎంత ఉంటుంది సార్ మనకి? ఇది 10x10 అండి. ఇది 10x10. యా, అంటే ఒక 5x6 ఈజీగా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా మనకి క్రాస్ వెంటిలేషన్ వచ్చిందండి, నైరుతి వైపు అలాగే మనకి దక్షిణ వైపు కూడా. అలాగే సార్ ఇక్కడ కూడా మనకి స్పేస్ వచ్చింది కాబట్టి గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ కూడా మనకి కూర్చుని ఇక్కడ సిట్టింగ్ ఏరియా తీసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా. అలాగే ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక పెద్ద సైజులో విండో. ఇప్పుడు మళ్ళొకసారి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఏమొచ్చిందో చూసుకుందాం అండి. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా, ఇది వచ్చేసి పేరెంటల్ బెడ్రూమ్, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, లేదంటే మనం హాల్లా కూడా వాడుకోవచ్చు. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. అలాగే ఇటు ఉత్తరం వైపు కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సార్ సెకండ్ ఫ్లోర్లో ఇది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పై నుండి స్టెప్స్ నుండి వస్తామండి పైకి. ఓకే, మనకి స్టేర్ కేస్ వచ్చింది, స్టేర్ కేస్ నుండి పైకి వస్తాము. ఇక్కడ లిఫ్ట్ నుండి కూడా పైకి రావచ్చు. వస్తే ఇది లాంజ్ అండి, ఇది ఫ్యామిలీ లాంజ్. ఇది ఓకే, ఈ ఫ్యామిలీ లాంజ్. ఈ లిఫ్ట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి. ఇది ఫ్యామిలీ లాంజ్ వాడుకునే వాష్రూమ్. లేదంటే మనకి ఇక్కడ టీవీ యూనిట్, ఇదే టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ కానీ ఇదంతా కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవాల్సి వస్తుందండి. అలాగే మనకి ఫాల్ సీలింగ్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు కావాలంటే. అంటే మనకి ఇటు ఆగ్నేయ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్లాన్ చేసేది చూసుకోవచ్చు అండి. సార్ దీని డైమెన్షన్ ఎంత సార్ మనకి? ఇది వచ్చేసి 13x10 అండి. అది 13x10. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా 2 వెంటిలేషన్స్. సార్ ఇది మనకి పూజ రూమ్. ఇది సార్ మనకి పూజ గది డైమెన్షన్ ఎంత వచ్చింది సార్? జనరల్గా పూజ గది కూడా ఏమవుతుంది అంటే చాలా కంజెస్టెడ్ అయిపోతుంది. ఈవెన్ దో ఒకరు కూర్చొని పూజ చేసుకునేందుకు కూడా కంఫర్టబుల్ ఉండదు. అవునండి. ఇక్కడ మంచిగా ఒకరైతే ఈజీగా కంఫర్టబుల్ చేసుకోవచ్చు. దీని సైజ్ ఎంత వచ్చింది సార్? ఇది 4x4. 4x4 చూసుకోవచ్చు అండి. కంఫర్టబుల్ అయితే ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇంకా మనకి బయట కూడా స్పేస్ ఉంది కాబట్టి రేపు పండగలప్పుడు కూడా బయట కూర్చొని కూడా మనము పూజలో అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా కూర్చోవచ్చు. బాల్కనీ వస్తుంది. ఇది బాల్కనీ. ఇది ఫ్రంట్లో బాల్కనీ వచ్చినాము. ఇది 2 చైర్లు వేసుకొని కూర్చోవచ్చు మనం ఈజీగా. అక్కడ 2 ఇక్కడ 2 కూడా కూర్చోవచ్చు. అంటే ఒక చిన్న గార్డెన్ కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. 3-4 పూల కుండీలు, పెద్ద బాల్కనీ. ఓకే. ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఒక బెడ్రూమ్ కూడా వచ్చిందండి. ఒకసారి అది కూడా చూసుకుందాం. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాము. ఇది మనం థర్డ్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సార్ దీని డైమెన్షన్ ఎంత సార్? దీని వచ్చేసి 16x12 అండి. 16x12 అంటే మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. మళ్ళీ స్పేషియస్ ఉంటుంది. ఇటు కానీ కబోర్డ్స్ కానీ ఇక్కడ కబోర్డ్స్ వెళ్ళిపోయినా కూడా ఇక్కడ వార్డ్రోబ్స్ ఇదంతా వార్డ్రోబ్స్ వెళ్ళిపోవచ్చు. ఇదేమో ఇది అటాచ్ టాయిలెట్. ఇది అటాచ్డ్ టాయిలెట్. సార్ టాయిలెట్ కూడా ఏమేమి వచ్చిందో ఒకసారి చెప్పారా సార్? టాయిలెట్లో క్యూబికల్ పెట్టుకోవచ్చండి మేము. చూపించండి. ఇది వచ్చేసి క్యూబికల్ వస్తుంది మనకి. ఇక్కడ క్యూబికల్ పెట్టుకుంటే ఇదంతా షవర్ ఏరియా. ఇది షవర్ ఏరియా. ఇది షవర్ ఏరియా. ఓకే. ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా. వాష్ బేసిన్. ఓకే. ఇక్కడ కబోర్డ్. ఇక్కడ కబోర్డ్ వస్తుంది. ఇందులో కూడా వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చింది సార్. పెద్ద వెంటిలేషన్. ఇది వచ్చేసి ఓవరాల్ సెకండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం ఒకసారి థర్డ్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. చూసుకోవచ్చండి. మనకి మెయిన్ రోడ్ నుంచి అయితే సెకండ్ బిట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలన్నా కూడా అక్కడ హ్యుండాయ్ షోరూమ్ కనబడుతుంది చూడండి. హ్యుండాయ్ షోరూమ్కి ఆపోజిట్ లేన్ అని కూడా చెప్పుకోవచ్చు. హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా కూడా మీకు ల్యాండ్ మార్క్ కావాలనుకున్నట్టయితే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే మారుతి షోరూమ్ ఉంటుంది. కొంచెం ముందుకైతే దోలారిదని ఉంటుంది. దాని బ్యాక్ సైడే ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తానండి. సార్ ఇది కూడా మనకి డైమెన్షన్ సేమ్ ఉన్నట్టుంది కదా? ఇది పెద్దదండి. 20 feet ఇది. అచ్చా, ఇది 20 వచ్చింది. 20/12. 20/12 సార్? ఈ బాత్రూమ్ చిన్నగా అయింది కదా? ఓకే, బాత్రూమ్ ఇది కొంచెం చిన్న చేసి. ఓకే, ఇది కూడా మనకి వెస్ట్రన్ కబోర్డ్ వస్తుంది. వెస్ట్రన్ కబోర్డ్. ఓకే, ఒకసారి బాత్రూమ్ కూడా చూసుకుందామండి. మనకి వెస్ట్రన్ కబోర్డ్ అనేది రావడం జరిగింది. అలాగే టైల్స్ కూడా చూసుకున్నాము. సార్ ఇది ఒకవేళ హోమ్ థియేటర్ లాగా కాకుండా ఒకవేళ బెడ్రూమ్ లాగా వాడుకోవాలని కూడా 4th bedroom కూడా వాడుకోవచ్చు. అంటే ఇది మనకి 4th bedroom అవుతుంది. 4th bedroom అవుతుంది. లేదంటే కనుక ఒకవేళ జిమ్ బయట కూడా కాదు, ఇంట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి హోమ్ థియేటర్ లాగాని, లేదంటే కనుక మీరు 4th bedroom లాగాని, లేదంటే జిమ్ ఏరియా లాగాని, లేదంటే కనుక ఒక పెద్ద బెడ్రూమ్ అంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా కూడా మీరు ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. మీ యొక్క ప్లానింగ్ తోటని హౌస్ అనేది కూడా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో మనకి స్క్రీన్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి మంచి స్పేషియస్ ఉంది. ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఇక్కడ కూర్చొని ఒక పర్సనల్ టైం అనేది కూడా, హ్యాపీ టైం అనేది కూడా స్పెండ్ చేయవచ్చు అండి. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణం వైపు అలాగే పడమర వైపు కూడా మనకి విండోస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే మనకి లొకేషన్ పరంగా చూసుకున్న, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్న, బడ్జెట్ పరంగా చూసుకున్నా కూడా హౌస్ వచ్చేస్తే చాలా బాగుంటుందండి. అలాగే మనకి బడ్జెట్ అన్నాం కదండి, ఇప్పుడు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారో సార్ నాటి కూడా తెలుసుకుందాం. సార్ ఇది మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? యాక్చువల్లీ 2 crores అనుకున్నామండి మేము. బట్ ఇప్పుడు ప్రైస్ డ్రాప్ చేస్తాము. 1.85 crores చేస్తాం. 1.85. స్టిల్త్ గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ అండ్ పెంట్ హౌస్. ఓకే, 3 floors ఇంక్లూడింగ్ లిఫ్ట్. అంటే మీరే లిఫ్ట్ ఫిట్ చేసి ఇస్తున్నాం.
ఈ ఫాల్ సీలింగ్స్ ఒకటి ఇంటీరియర్ వరకు ఒకటి వాళ్ళు చేయించుకోవాలి. ఇంటీరియర్స్ కబోర్డ్స్ ఫాల్ సీలింగ్స్ మాత్రం ఆప్షనల్ అది. ఓకే, అంటే ఒక కోటి 85 లక్షలు. 85 లక్షలు. సార్ మనకి హౌస్ వచ్చేసి మనకి లోన్ ఎంత సపోర్ట్ చేస్తుంది సార్? లోన్ 80% ఇస్తుంది అండి. 1.85 మీద 80% ఇస్తుంది. ఓకే, 80% బ్యాంక్ లోన్. ఓకే, ఎస్బీఐలో అప్రూవ్డ్ ఉంది ఆల్రెడీ ఎస్బీఐలో అప్రూవ్డ్ ఉంది. అంటే వాళ్ళ డాక్యుమెంటేషన్ కూడా ఈజీగా అయిపోతుంది ఒకవేళ ఎస్బీఐ నుంచి తీసుకుంటే ఈజీగా. కానీ ఎనీ బ్యాంక్లో కూడా లోన్ వెళ్ళొచ్చు. ఎస్బీఐ ఇచ్చినట్టు అన్ని బ్యాంకులు ఇస్తాయి. అదే చూసుకోవచ్చండి. మనకి డాక్యుమెంటేషన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే లోన్ కావాలనుకున్నట్టయితే మీకు అప్ టు 80 నుంచి మనకి ఇంకా కూడా ఎబో కూడా రావచ్చు అండి. మీ యొక్క ప్రొఫైల్ని బట్టి అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి లాన్ ఏరియా కూడా వచ్చిందండి. ఒకసారి అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం లాన్ ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ మనం కావాలనుకున్నట్టయితే టెర్రస్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి. మంచిగా ప్లాంటేషన్ ఇదంతా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చింది కదా సార్. వాషింగ్ మిషన్ ఒకటి ఇది కూడా ఇచ్చాం. ఓకే, వాషింగ్ మిషన్ అంటే మనకి ఒకవేళ కావాలనుకున్నట్టయితే ఇక్కడ మనకి పార్టీ ఏరియా లాగా కూడా పార్టీ లాంగ్ కూడా చేసుకున్నా కూడా పైన మనం ఫ్యాబ్రికేటెడ్ చేసుకొని ఇది కూడా చేసుకోవచ్చు. ఇది పర్గోలా కూడా చేసుకోవచ్చు. ఓకే సార్, ఇది మనకి స్టీల్ స్టెప్స్ మనకి ఎస్ఎస్ స్టెప్ అండ్ పైన ట్యాంక్. ఓకే, అంటే ఆర్సీసీ ట్యాంక్ అది కూడా. ఓకే, ఆర్సీసీ ట్యాంక్ ఇచ్చిన మొత్తం. సార్ ఇక్కడ మనకి వాటర్ గురించి కూడా చెప్పండి సార్. మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి ఇక్కడ. ఓకే, బోర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ ఎవ్రీ బిల్డింగ్ బోర్ ఉంది. ఎన్ని ఫీట్లకు వాటర్ వచ్చింది సార్? 500 అంటే 100 ఫీట్కే వచ్చింది. బట్ 500కి వేసినాం మనం. అదే మనం వేయాలి కాబట్టి 500కి వేసాము. ఎవ్రీ ఇంటికి ఇండివిజువల్గా బోర్ ఉంది. ఓకే, అండ్ ఎవ్రీ ఇండివిజువల్గా మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ లైన్ ఉంది అక్కడ వరకు. ఓకే, సో దాన్ని ట్యాప్ చేసుకోవాలి అంతే మనం. ఓకే సార్, ఇక్కడ నాకు మెయిన్ థింగ్ ఏంటంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కన్నా కూడా అవును మన ఈ ప్రైస్ కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. ఇక్కడ ఈ కొంపల్ ఏరియాలో మీకు 2500 ఎస్ఎఫ్టీ మీకు 1.5 crore ఉందండి. 2500 ఎస్ఎఫ్టీ 1.5 crore 1.5 ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా ఓకే మనం అదే ప్రైస్ లో ఇండిపెండెంట్ హౌస్ 100 to 110 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అది. ఓకే, సో అది వచ్చేసి మీకు 1.85 ఇస్తున్నాము ఇంక్లూడింగ్ లిఫ్ట్ కలుపుకొని. లిఫ్ట్ ఇండివిజువల్ హౌస్ సార్. ఇందులో మనకి 2 కార్ పార్కింగ్స్ కూడా వచ్చాయి. 2 కార్ పార్కింగ్ అడిషనల్ అనుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు 1.5 ఆడ పెట్టినా కూడా ఆడ యూడిఎస్ చూసుకున్నట్లయితే ఒక 50 కూడా రాదు. సో ఇది మనం డైరెక్ట్ మన ఇండివిజువల్గా ఉంటుంది. మన గేట్ ఉంటుంది, మన కాంపౌండ్ ఉంటుంది. సో మన ఇష్టం, మన లాన్ కానీ మన ప్రైవేట్ ఏరియా ప్రైవేట్ ఇంకా ఎప్పుడైనా మనం ఏమైనా చేసుకోవచ్చు మన ఇంట్లో. అవును, సో మన ఇండివిజువల్ హౌస్ అన్నట్టు ఉంటుంది, అపార్ట్మెంట్ అన్నట్టు ఉండదు. అవును, ఇది మన ఇండివిజువల్ హౌస్. సార్ ఇక్కడ మనకి యూడిఎస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ల్యాండ్ వాల్యూ వచ్చేసి 1,10,000 ఉందండి. కోటి సారీ 1,10,000 per yard ఉంది. అంటే మనకి 1,10,00,000 దానికి ల్యాండ్కి వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల అంటే జస్ట్ ఇది దొలాదానండి. ఇది అవును, అక్కడ దొలాదానికి ఒక 1 furlong ఉండదు. ఇక రోడ్ నుండి దొలాదాని హైవే నుండి 200 meters 150 to 200 meters ఉంటుంది అంతే. ఓకే, సో చాలా అఫోర్డబుల్, దగ్గర ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. అసలు దేనికి కూడా అన్ని అందుబాటులో ఉంటాయి. వాకబుల్ డిస్టెన్స్ బస్ కానీ మీకు కానీ. మెట్రో కూడా మనకి ప్రపోజల్ మెట్రో కూడా శాంక్షన్ అయింది మనకి. ఫ్లైఓవర్స్ ఆల్రెడీ సికింద్రాబాద్ నుండి ఇక్కడ దాకా ఫ్లైఓవర్ శాంక్షన్ అయ్యి. అవును, సో అవన్నీ అయిపోయినాయి అంటే మనకు ఆల్మోస్ట్ 10 to 15 minutes సికింద్రాబాద్ ఉంటాం. అవును, ఇంకోటి కూడా ఏంటంటే అండి మనకి ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్. అంటే మనకి హైటెక్ సిటీ వెళ్ళాలన్నా, ఇటు సికింద్రాబాద్ వెళ్ళాలన్నా, కనెక్టివిటీ ఉంటుంది. అన్ని కనెక్టివిటీస్ కూడా దగ్గర ఉంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే అండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 150 నుంచి 200 meters ఉందండి. ఒకవేళ మనం నడుచుకుంటూ పోయేది ఉంటే కనుక ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఎంత స్లోగా నడుచుకుంటూ పోయినా కూడా మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అండి. మెయిన్ రోడే కాదండి, అక్కడనే మనకు బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తానండి. పర్సనల్ కూడా మీరు విజిట్ చేయాలనుకున్నట్టయితే ఒక నిమిషం డ్రై అయింది. ఎగ్జాక్ట్గా మీరు లొకేషన్కి రావాలనుకున్నా కూడా మీ కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకే డౌట్స్ ఉన్నా కూడా అంటే కన్స్ట్రక్షన్ పరంగా కానీ, ప్రైజింగ్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. అలాగే ఫ్రెండ్స్, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీకైతే ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు కంఫర్టబుల్ కూడా మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి పర్సనల్ కూడా చూసి హౌస్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 3 BHK ఫ్లాట్ చూస్తున్నారు అనుకోండి, ఒక 2,500 నుంచి ఒక 3,000 SFTలో ఫ్లాట్ చూసేవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మన సొంత ప్రాపర్టీ ఉండడం వేరండి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉండడం కూడా వేరు. ఇది సొంత ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఫీలింగ్ అనేది కూడా తెలుస్తుందండి. అట్లానే నేను ఎవరిని కూడా తక్కువ అని చేస్తలేనండి. కానీ ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది రావడం అనేది ఈ లొకేషన్లో ఈ ప్రైసింగ్లో అనేది కూడా లేవండి. మీరు దరిదాపులో కూడా సరౌండింగ్లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ ప్రైజెస్ కానీ. అలాగే మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీస్ కూడా ఇవన్నిటి కూడా దగ్గర ఉంది కాబట్టి పర్సనల్ కూడా ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి. నచ్చితేనే మీరు ముందుకు అనేది ఫార్వర్డ్ కూడా కావచ్చండి. ఎవరి నుంచి ఎలాంటి ప్రెషర్ అనేది కూడా కాల్ బ్యాక్ కూడా రాదండి. మీకు నచ్చినట్టయితే మీరే సార్కి కాల్ చేయాల్సి వస్తుంది, కానీ ఏమైందని కాల్ మాత్రం సార్ మళ్ళీ చేయడండి. మీకు నచ్చితేనే మీరు కాల్ చేయండి.
సో ఫ్రెండ్స్ ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం కదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కోంపల్లి సరౌండింగ్స్లో కానీ సుచిత్ర సరౌండింగ్స్లో కానీ ఫ్లాట్ కానీ హౌస్ కానీ సెర్చ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగానైతే ఒకసారి ఈ వీడియో అనేది వాళ్ళకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.